వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానోళ్ళ మీ కొరకు ఇలా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మొదటి సంధి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డ మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. ఉపాధి లేక ఉపాసం ఎవ్వరు వండుకోవద్దు అని గొప్ప ఆలోచన చేసి అన్ని వర్గాల కులవృత్తులకు చేయూతనిచ్చిండు. వాళ్ళు నిలదొక్కునేటట్టు సాయం అందించిండు. దళిత బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ పెట్టినన్ని పథకాలు ఎవ్వరు పెట్టలేదు. అయితే మన రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ఇంకేం చేస్తే మంచుకుంటుంది, సర్కారు తరపున బీసీలకు ఎసొంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందన్న దాని మీద బీఆర్ఎస్ పెద్ద ఆలోచనే చేస్తుంది. అందుకే ఇలా తమిళనాడుకు పోయి అక్కడ బీసీల కోసం అమలు చేస్తున్న పథకాలు అమలు ఎట్లయితున్నాయో తెలుసుకోనికి పోయిండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ సార్ ఎప్పుడు ప్రజల పక్షమే. బీసీల సంక్షేమం కోసం సర్కార్ కంటే ముందుగాలు పెద్ద ఆలోచన చేసిండు కేసీఆర్ సారు. బీసీల సంక్షేమం కోసం ఏం చేస్తే మంచిగుంటుంది, తమిళనాడులో సంక్షేమ పథకాలు ఎట్లున్నాయి, బీసీల బతుకులు అక్కడ ఎట్లా బాగైనాయో తెలుసుకొని రిపోర్ట్ తయారు చేసి నాకు ఇయ్యుండ్రని బీఆర్ఎస్ లీడర్లను చెన్నైకి పంపిండు కేసీఆర్ సారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సార్ ఆధ్వర్యంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కలిసి విమానంలో చెన్నైకి చేరుకుండ్రు. ఆడ డిఎంకే స్టాలిన్ సారు సర్కార్ అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాల అమలు మీద వీళ్ళంతా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్టు కేసీఆర్ సార్కి ఇస్తారు. అయితే ఇప్పుడు కేంద్రం బీసీ కులగణన చేపట్టబోతుందని అంటుండ్రు కదా. అలా సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలే ఎక్కువగా వెనుకబాటు గురైతాండ్రు. అత్యధికులున్న బీసీలకు రాజకీయంగా మాత్రం చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి. దాన్ని కూడా మార్చేందుకు ఈ రిపోర్ట్ను ఆధారం చేసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఓర్ని చెరువులు, కుంటలు, నాలాలు, మోరీలు, బస్టాండ్లు, బందల దొడ్లు, ఫుట్పాత్లు, పూరి గుడిసెలు, పార్కులు, శ్మశానాలు కబ్జా పెట్టి బిల్డింగులు కట్టింది చూస్తున్నాం. కానీ ఓ మహానుభావుడైతే ఏకంగా నడి చెర్లనే 3 అంతరాల బిల్డింగ్ కట్టిండు. మరి పర్మిషన్లు ఎవరిచ్చిండ్రో, కరెంటు కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు ఎట్లా వచ్చినాయో కానీ చెరువులనైతే బిల్డింగ్ అటనైతే కట్టిండు. ఇక ఇప్పుడు హైడ్రావుల కంట పడే వరకు ఏకదం బాంబులు పెట్టి కూలగొట్టిండ్రు. పిల్లి గుడ్డదైతే ఎలక ఎగిరెగిరి పడ్డట్టు అధికార వ్యవస్థలు లంచాలకు మరిగి అడ్డగోలుగా ఎట్లా పర్మిషన్లు ఇస్తారనే దానికి నిదర్శనమే ఈ బిల్డింగు. సికింద్రాబాద్లుండే ఒక బడా సేటు వీకెండ్లు వచ్చి తాగి ఊగి సిందులేసేందుకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాయిపేట కాడ నడి చెర్ల అంతరాల కొద్ది బిల్డింగ్ కట్టిండు. 12 ఏళ్ల కింద మంచి లగ్జరీ లేక్ వ్యూ హౌస్ కాదు, లేకుల్నే హౌస్ కట్టిండు. ఇలా హైడ్రావోళ్ళ కంట్ల పడే వరకు బుల్డోజర్లు పోయేటట్టు లేదని ఏకంగా బాంబులు పెట్టి కూల్చిండ్రు. నడి చెర్ల కట్టినైన మీద కేసుల కంటే ముందుగాలు వాటికి పర్మిషన్లు ఇచ్చిన పరిమితులైన ఆఫీసర్ల మీద కేసులు పెట్టాలి. అవసరమైతే ఉద్యోగంలోకి వెళ్ళి డిస్మస్లు చేయాలి. ఎంత దండుకుంటే ఇంత దారుణంగా పర్మిషన్లు ఇస్తారు. చెర్ల ఇల్లు కట్టి దాని మీద చిన్న బ్రిడ్జ్ కట్టుకొని చెరువును చెడబట్టింది ఇన్నొద్దులు ఏ వ్యవస్థలకు కనిపించకపోవడు చూస్తుంటే చిత్రం అనిపిస్తుంది. సర్కారు ఆఫీసర్ల పనితనానికి ఇదే చక్కటి మచ్చుతును కానీ మస్తుగా కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. చెరువుల బిల్డింగ్ కట్టింది చూసినోళ్ళు. బీజేపీ ఇన్స్టంట్ లీడర్, కోట్ల రూపాయల దావఖాన్ల అధిపతి మాధవిలత మేడానికి ఈ బీజేపీలు ఏదో ఒక పదవి ఇచ్చేదాకా ఊకునేటట్టు లేదు కదా. ఏడ ఏ ముచ్చటైనా అక్కనే ముంగట పడి పాపులారిటీ కోసం పాకులాడుతున్నట్టే కనబడుతుందని కుద్దు బీజేపీలో చెవులు కొరుక్కుంటుర్రట. ఇక ఇలా తిరుమల లడ్డూ మీద అక్క తీర్వాటం చూసుకొని తిరుమలకి ఎట్లా బయలుదేరిందో చూస్తే ఎందుకక్క ఇంత హైడ్రామా, మేమంతా భక్తులం కాదా, మేమంతా తిరుమలకు పోయేస్తలేమా, నువ్వెందుకు ఇంత చేస్తున్నావని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొత్తగా నామాలు పెట్టుకున్న వాళ్ళకు నియమాలు ఎక్కువ అన్నట్టు బీజేపీ మాధవిలతక్కను చూసిన వాళ్ళు కూడా గదే కామెంట్లు చేస్తుండ్రట. శుద్ధ బ్రాహ్మణులు కూడా ఆ తీర్ల చెయ్యరు, అక్కేందుకు ఇంతగానో భక్త మీరాబాయి లెక్క చేస్తుందని పరిశాన్ అవుతుండ్రట. ఎంకన్న లడ్డూకు అపచారం అయిందన్న బాధతోటి అక్క భజన బృందాన్ని వేసుకొని ఇట్లా తిరుమల ఎంకన్న దర్శనానికి రైల్లో పోయింది. ఇక అక్క విమానంలోనే నీళ్ళ బాటిల్ వంచిన దాన ఉదాత్తురాలాయే. ఇక రైల్లో పోతుంటూకుంటదా మంచిగా సౌండ్ వచ్చే చిడతలు తాళాలు కొనుక్కున్నది. ఎంటున్నోళ్ళ భజన బృందానికి ఇచ్చింది. అక్కో తాళం గుర్తు పట్టుకున్నది. ఇక జర్నీ అంతా భజన పాటలు వాడుకుంటా ఇట్లా పోయింది.
మాధవిలత మేడం వందే భారత్ రైళ్ల చేసిన భజన చూసి ఎందుకక్క ఇట్లా నీకు పదవిచ్చేదాకా రైళ్ల ప్యాసింజర్లను పబ్లిక్ను ప్రశాంతంగా ఉండనియవా? ఎంకన్నకి ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ ఎవ్వరు ఇట్లా పక్కనోళ్ళకు పని ఖరాబ్ అయ్యేటట్టు రైళ్లలో ఇట్లా హెచ్చరికం చేయలే. దైవ సన్నిధిలో చేస్తే భజన అంటారు, ఏడబడతాడ చేస్తే షో ఆఫ్ అంటారని మస్తుగా మండిపడుతున్నారు నెటిజన్లు. అటు బీజేపీ వాళ్ళు అక్క ఫ్యాన్స్ మాత్రం మాధవిలతక్క అపర భక్తురాలు, అందుకే అట్లా భక్తిలో మురిగి భజనలు చేస్తుంది, మీకేమైతుందని అంటున్నారు. ఇట్లా రెండు వర్గాలలో కామెంట్లతోటి సోషల్ మీడియాలో వారే నడుస్తుందట. ఎంతో మంది మాట ఇచ్చి తప్పుతుంటారు, కానీ కేటీఆర్ సార్ మాట అంటే మాటే. తాత పుట్టినూరులే బల్లె పుట్టెడు సమస్యలు ఉన్నాయని చెప్పంగానే నిమిషం ఆలోచన లేకుండా ప్రైవేటు బడిని మించిన హంగులతోటి కొత్త బడి కట్టించిండు. ఇలా దానికి రిబ్బన్ గుంజే కార్యక్రమం చేసిండు. మాటలు చెప్పుడు కాదు, చేతల్లో చూయించిండు కేటీఆర్ సారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకల కేటీఆర్ సారుల తాత జోగినిపల్లి లక్ష్మీ కేశవరావు పేరు మీద బడి కట్టిస్తానని మాటిచ్చి శంకుబండ వాతిండు 2 ఏళ్ల కింద. ఇక అన్నట్టే ఇయ్యాల బడిని సొంత పైసలతోటి కట్టించి రిబ్బన్ గుంజే కార్యం చేసిండు. చూడురు ఎట్లుందో బడంతా హైటెక్ అంగులతోటి బడిని కట్టించిండు. కొత్త బెంచీలు, కుర్చీలు, బోర్డులు అన్ని పెట్టించిండు. పాలిష్ గ్రైనేట్ బండలేపిచ్చిండు. కరుసుకు వెనకాడకుండా తాత ఉట్టినూరికి మనవనుగా మస్తు సాయం చేసిండు. అయితే ఈ ఊర్లో బడి మొత్తం పాతబడిపోయి ఎప్పుడు కూలుతుందో తెలియకుంటుండే. కేటీఆర్ సార్కి ఈ సంగతి తెలివంగానే నేనే నా సొంత ఖర్చుతోటి బడి కట్టిస్తా అని మాటిచ్చిండు. అన్నట్టే ఇయ్యాల దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగునేలే. మలస్టప్పుడు ఇటువంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్తి.